హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను చాలా ఇష్టపడే స్నాక్స్లో వన్ ఆఫ్ ది రెసిపీ అనమాట ఇది. సో దట్ ఈస్ కచోరీ అనమాట. నాకు కచోరీ అంటే చాలా ఇష్టం. లైక్ స్నాక్స్ లాగా ఎప్పటికప్పుడు తినడానికి చాలా ఇష్టపడతాను. బట్ నార్మల్గా బయట స్ట్రీట్స్లో అమ్ముతారు కదా, జిలేబీ, కచోరీ, సమోసా అలా స్ట్రీట్స్లో అమ్మే దాని దగ్గర మనకి మూంగ్ దాల్ వేసి కచోరీ అమ్ముతారు, ఆనియన్తో అండ్ ఆలుతో కాకుండా. సో ఇలాంటి కచోరీస్ ఏంటంటే మనం 15 days వరకు స్టోర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. సో నాకేదన్నా ఇప్పుడు ఒకసారి ప్రిపేర్ చేసుకుని, ఎందుకంటే చాలా కష్టపడి ప్రిపేర్ చేసుకుంటాం కదా ఏదైనా, అండ్ చాలా టైం స్పెండ్ చేస్తాం దానికోసం. సో ఒకసారి ప్రిపేర్ చేసుకొని ఒక 2 weeks వరకు అలా స్టోర్ చేసుకుంటే ఎంత బాగుంటుంది. సో అలా స్టోర్ చేసుకునే రెసిపీస్లో ఇది కూడా ఒక రెసిపీ అనమాట. సో అదే మూంగ్ దాల్ కచోరీ. మీరు చాలా డేస్ స్టోర్ చేసుకోవచ్చు. సో ఆలస్యం లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఎస్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 1 cup గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నాను. దీంతోపాటు 1 cup మైదా పిండి అండ్ కొంచెం సాల్ట్ అండ్ ఇందులో కొంచెం అజ్వైన్ అంటే ఓమని కూడా యాడ్ చేసుకుంటున్నాను, ఒక 1.5 tablespoon వరకు. ఇప్పుడు దీన్నంతా మిక్స్ చేసేసుకుంటున్నాను, ఈ సాల్ట్, అజ్వైన్, ఈ పిండిలన్నీ కలిపి. దీన్ని ఇలా మొత్తం చేత్తో మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో నేను వేడి చేసుకున్న 5 tablespoon వరకు ఘీని యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ మనకు అవుటర్ లేయర్ క్రిస్పీగా అండ్ కొంచెం లేయరీగా రావడానికి మనం ఘీనే యాడ్ చేసుకోవాలి. అండ్ ఘీని కూడా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ పిండితో. అండ్ దాని తర్వాత మన చేత్తో ఏదైనా షేప్ ఇవ్వడానికి ట్రై చేస్తే అది అలా హోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీనిలో వాటర్ యాడ్ చేసుకొని ఎంత వీలైతే అంత మెత్తగా మనం ఈ పిండిని తడుపుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసేసుకొని ఈ పిండిని అనేది నేను మొత్తంగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఈ పిండి మొత్తం ప్రాపర్గా కలిసింది అని తెలియడానికి మన చేతు మొత్తం నీట్గా ఉండాలన్నమాట. అంటే క్లీన్గా మన చేతి ఉంటే ఈ పిండి ప్రాపర్గా మనం తడుపుకున్నట్టు. చూసారా, చేతి మొత్తం నీట్గా అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇంకొక 1 to 2 minutes వరకు నేను పిండిని మంచిగా కలిపేసుకుంటాను. ఇప్పుడు దీని మీద పచ్చి క్లాత్ కానీ లేకపోతే ఇలా టిష్యూని వేసుకొని కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇలా ఒక 30 minutes పాటు రెస్ట్ ఇచ్చేసేయాలి మనం ఈ పిండిని. అప్పటి వరకు మనము స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక ప్యాన్లో నేను ఇక్కడ 2 tablespoon ఆయిల్ని హీట్ చేసేసుకుంటున్నాను ఫస్ట్. దీంతోపాటు ఇందులో ధనియాలు, జీలకర్ర అండ్ కొంచెం సోంఫ్, దీన్ని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్నాను, అంటే క్రష్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని ఒకసారి మొత్తం ఆయిల్లో మిక్స్ చేసుకోవాలి. ఆ ఫ్లేవర్స్ అంతా రిలీజ్ అయ్యే వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. మరీ ఎక్కువసేమే పట్టదు, 1 to 2 minutes అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో గరం మసాలా అండ్ జింజర్ చాప్ చేసి వేసుకోవచ్చు. నా దగ్గర జింజర్ పౌడర్ ఉంది, అదే వేసేసుకుంటున్నాను. అండ్ సాల్ట్ తగినంత, మిరియాల పొడి తగినంత, కొంచెం కారం యాడ్ చేసుకుంటున్నాను, హింగ్ యాడ్ చేసుకుంటున్నాను, బ్లాక్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను అండ్ ఆమ్చూర్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఆమ్చూర్ పౌడర్ లేదు అంటే సిట్రిక్ యాసిడ్ ఉంటుంది కదా, నిమ్ముప్పు, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొంచెం కసూరి మేతి యాడ్ చేసేసుకొని ఇవన్నిటిని మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఆ ఫ్లేవర్స్ అన్నీ మనకి స్మెల్ చేస్తేనే తెలియాలి. అలా ఒకసారి కుక్ చేసేసుకుంటున్నాను. ఇది 2 minutes అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 4 tablespoons నేను శనగపిండిని యాడ్ చేసుకుంటున్నాను. శనగపిండి అనేది బైండింగ్కి చాలా ఇంపార్టెంట్. మనం ఇది ఎలాగో చాలా డేస్ స్టోర్ చేసుకోవడానికి ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి, అండ్ ఇది డ్రై స్టఫింగ్ కావాలి మనకి. సో 4 tablespoons శనగపిండిని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో పెసరపప్పు ఉంటుంది కదా, దాన్ని నానబెట్టి 2 గంటలు, దాని తర్వాత కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని ఇందులో యాడ్ చేసేసుకున్నాను. వాటర్ ఏం లేకుండా ఉంటే బెటర్. ఇప్పుడు ఈ పప్పు ఆ డ్రై ఇంగ్రీడియంట్స్తో కలిసే వరకు ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 2 to 3 minutes వరకు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఇలా మొత్తం కుక్ చేసుకున్నాక దీన్ని చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారడానికి 15 నిమిషాల వరకు పడుతుంది. అప్పటి వరకు మనం ఇప్పటివరకు పిండిని పక్కన సెట్ చేసుకోవడానికి పెట్టుకున్నాం కదా, దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా, అంటే ఈక్వల్ బాల్స్ లాగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పిండిని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసేసుకొని ఒక చిన్న పేడా సైజులో అన్నిటినీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను ఇవి పెద్ద పెద్దగా ఏం ప్రిపేర్ చేయట్లేదు, కొంచెం చిన్నగానే ప్రిపేర్ చేస్తున్నాను, ఒక సర్వింగ్కి సరిపోయేలాగా. ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా ఫస్ట్ నేను పేడాల్లాగా పక్కకు పెట్టేసుకుంటున్నాను. మీరు ఇది కావాలంటే మొత్తం మైదా పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను మాత్రం సగం గోధుమ పిండి, సగం మైదా పిండి యాడ్ చేశాను. అండ్ వీటిని మంచిగా బాల్స్ లాగా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఇలా ప్రిపేర్ చేసుకున్నవి కూడా ఎప్పటికప్పుడు దాని మీద ఒక పచ్చి బట్టను ఆర్ ఇలా టిష్యూ వేసి కవర్ చేసేసేయాలి, లేకపోతే అవుటర్ లేయర్ అనేది మొత్తం ఎండిపోతుంది. ఇప్పుడు ఇది కూడా మొత్తంగా చల్లారిపోయింది. దీన్ని కూడా అలాగే ఈక్వల్గా బాల్స్ చేసేసుకోవాలి. మనం పిండి ఏ సైజులో అయితే తీసుకున్నామో అదే సైజులో ఈ మిక్చర్ కూడా ఉండాలి. మనం పెసరపప్పు నానబెట్టి వేసాం కాబట్టి మనం ఏదైనా షేప్ ఇస్తే అది హోల్డ్ చేసుకుంటుంది. సో అలాగే అన్నిటిని నేను ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ఈక్వల్గా. ఇలా 2 ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు చేతిని కొంచెం ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి, ఎందుకంటే మనం కచోరీలు చేసేటప్పుడు ఏ క్రాక్స్ లేకుండా ఉండడానికి. ఇప్పుడు ఒక్కొక్క పేడ తీసుకొని
ఇది కొంచెం చేత్తోనే సెట్ చేసుకోవాలి, కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. దీనికి రోలింగ్ పిన్ అండ్ పీట అలాంటివి ఏవి అవసరం లేదు. ఇప్పుడు వరకు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో స్టఫ్ చేసుకోవాలి. నార్మల్గా మనం పరాటాలకి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో చేసుకుని దీన్ని ఈక్వల్గా అండ్ నీట్గా రోల్ చేసుకోవాలి. ఇందులో మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పిండి మనం ఎంతైతే తీసుకుంటామో స్టఫింగ్ కూడా అంతే ఈక్వల్గా తీసుకోవాలి. అప్పుడే టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ పొంగడానికి కూడా ప్రాపర్గా పొంగుతుంది అది. సో ఇలాగే నేను అన్నిటినీ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. క్రాక్స్ ఉండకుండా చూసుకోండి, ఒకవేళ క్రాక్స్ ఉంటే కొంచెం పగిలినట్టుగా వస్తుంది. ఇలాగే అన్నిటినీ ప్రిపేర్ చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఆయిల్ని కూడా మీడియం హీట్లోనే పెట్టుకోవాలి. చేత్తోనే ఇలా కొంచెం ప్రెస్ చేసేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి. ఆయిల్లో వేయగానే బబుల్స్ వచ్చాయి అంటే మన కచోరీ అంత పర్ఫెక్ట్గా రాదు అని. ఎందుకంటే బాగా హీట్గా ఉంటే కచోరీలు అనేవి చాలా త్వరగా కుక్ అయిపోతాయి అండ్ లోపల నుంచి కొంచెం పెండిగా ఉంటుంది. సో మీడియం ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకోవడానికి మనకి కనీసం 15 minutes అయినా పడుతుంది. అంత స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటేనే మనకు ప్రాపర్ కచోరీలు అనేవి వస్తాయి. సో టర్న్ చేసుకుంటూ అప్పుడప్పుడు ఇలా గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. సో అంతే, చాలా సింపుల్గా అయిపోతుంది, కానీ కొంచెం టైం పడుతుంది అంతే. అండ్ చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా మన కచోరీలు అనేవి రెడీ అయిపోయాయి. చూడండి లోపల కూడా ఎంత ప్రాపర్గా వచ్చిందో, బయట దొరికేలాగా. అండ్ లేయర్గా కూడా చాలా బాగా వచ్చింది గోధుమ పిండి యాడ్ చేసినా కూడా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, నార్మల్గా బయట దొరికే కచోరీలో ఏంటంటే వాళ్ళు మొత్తం మైదా వేసి చేస్తారు. నేను హాఫ్ మైదా అండ్ హాఫ్ గోధుమ పిండి వేసి చేశాను. ఇలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. టేస్ట్ ఏం తేడా తెలీదు, మైదా ఉందా ఆర్ గోధుమ పిండి ఉందా అని చెప్పేసి. సో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అండ్ చెప్తున్నాను కదా, 2 weeks వరకు స్టోర్ చేసుకోవచ్చు. అండ్ సర్వ్ చేసుకునేటప్పుడు మాత్రం ఒకసారి అవెన్లో కొంచెం హీట్ చేసుకోండి. ఇంకా కొంచెం వేడివేడిగా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ దీంతో పాటు కట్టా మీఠా ఇమ్లీ చట్నీ ఉంటుంది కదా, దాన్ని చేసుకొని తినాలి. అబ్బా, ఇంకేమీ అవసరం లేదనిపిస్తుంది టీతో పాటు. సో ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్, కమెంట్ అండ్ ఇంపార్టెంట్గా సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేశాక దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. సో ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్.